మాలో మాకు విభేదాలు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ చిన్న విత్తనం చేస్తారు. మేము ఏం కోరుకుంటున్నాం మేడం, ఈ దేశ ప్రజల స్టీల్ ప్లాంట్ బాగా అందరూ ఉద్యోగాన్ని కోరుకుంటున్నాం. మా తరతరాలు కూడా కాదు, ఒక ఆర్కాడు మా 15 ఎకరాలు పోయినా కూడా ఒక ఉద్యోగం ఇస్తే ఎక్కడితో అయిపోయినట్టే. కానీ అది కూడా చాలా మంది కూలి పనులు ఇచ్చారు, ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి మరీ కూలి పనులు ఇచ్చారు. ఈ కూలి పనులు కూడా ఈ రోజు అర్ధాంతరంగా ఆపేస్తారంటే మేము ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదు. అంటే అలాగని చెప్పి నిర్వాసులు రీస్టోర్ చేస్తున్నారు, చేయట్లేదు అంటారు. ఎలా చేస్తున్నారంటే ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి రావాలి. మరి ఆర్కాడ్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, ఒకటి మెయింటెనెన్స్ వస్తే ఇంకోటి పరిస్థితి, మరి ఆడ ఎలా బతకాలి? పోలు ఇంకా ఇది కాకుండా ఇంకేమైనా సోర్స్ ఉన్నాయంటే గంగవరం పోర్టు మేము వెళ్ళి నిర్వాసులు అండి, మాదే కదా భూమి అంటే మాకు ఎవరికి కూడా ఉపాధి కల్పించరు. బయట నుండి ఎవడైనా బయట నుండి ఇక్కడ విశాఖపట్నం కాకుండా వేరే జిల్లా నుండి ఎవరికి వచ్చినా ఉపాధి కల్పిస్తారు. కానీ మా నిర్వాసులు అంటే ఎవరు కల్పించరు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా తిరగబడతారేమని ఒక ఆలోచన. అక్కడ కూలిపోయినవారు ఇప్పుడు అలాగే కాదని చెప్పేసి ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి కట్టాం కదా అని చెప్పి ఇక్కడ కూడా ఇదే పరిస్థితి. మేమైతే మేము నిండి ఒకటి కోరుకుంటున్నాం మేడం, ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికుని తొలగించకూడదు, వీళ్ళందరినీ యథావిధిగా కొనసాగించాలి. అలాగే 6 నెంబర్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వాలి. మేము కోరుకునేవన్నీ కూడా బొంతమ్మ కోరికలు కాదు, కేవలం ఇవన్నీ ప్రభుత్వాలు చేసే ఏదంటే స్టీల్ ప్లాంట్ మా దగ్గర భూమి తీసుకుని కాబట్టి స్టీల్ ప్లాంట్ అందరికీ కూడా ఉపాధి కల్పించాలి. కనుక మీరు చేసే ఈ దీక్షకు మేము 100% సంపూర్ణమైన మద్దతు మీతో పాటు ఉంటాం. మా కోసం మీరు వచ్చినందుకు నిజంగా చెప్తున్నాం, మీకు జీవితాంతం కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మా అందరికి, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మా భూమి సర్వే చేసి ఆ భూమిని తీసి స్టీల్ ప్లాంట్ నిర్మించారు. ఇప్పుడేమో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మా 50% తీసుకొచ్చి మళ్ళీ తండ్రి ఆర్కాడ్లో పిల్లలు మార్చుకునే స్థాయి తీసుకొచ్చారు. ఆ తర్వాతే 6 నెంబర్ అందరికి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి మెయింటెనెన్స్ ఇచ్చారు. ఇప్పుడు మీ నుండి కూడా మేము ఏం కోరుకుంటున్నామంటే ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికుని తొలగించకూడదు, ఎటువంటి భ్రాంతులు చేయకుండా వాళ్ళందరినీ విధుల్లోకి అలాగే తీసుకోవాలి. 6 నెంబర్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శాశ్వత ఉపాధి ఉద్యోగం ఇవ్వాలనేది మా కోరిక, మా ఆకాంక్ష. మీరు ఈ అవకాశం కల్పించిన శర్మిల గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్పొరేటర్ మన స్టీల్ ప్లాంట్ కార్పొరేటర్ గారు గంగారాం గారికి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు మన స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించకూడదు డిమాండ్స్ తోటి శర్మిల గారు ఆమరణ నిరాదీక్ష చేపడుతున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం 2వ రోజు నిరవధిక సమ్మె మనం చేస్తూ ఉన్నాం. ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ కూడా సిపిఎం పార్టీ కార్పొరేటర్ గా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమ్మె విజయవంతం అవుతుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగి వచ్చి మనతో ఒప్పందం చేసుకునేటటువంటిది అనివార్యమైనటువంటి కూడా నేను చెప్తూ ఉన్నాం. ఇప్పుడే తెలుస్తూ ఉంది, అక్కడక్కడ కొత్త వాళ్ళని తీసుకొస్తారంట, గేట్ పాసుల్ని క్యాన్సిల్ చేస్తారంట. నేను ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను, ఈ గేట్ దగ్గర కానీ ఎవరు కొత్త వాడు వచ్చినా ఎంతమంది తరుముతామో తరిమి కొడతామనేటువంటి కూడా చెప్తూ ఉన్నాను. అలాగే కొంతమంది అధికారులు అత్యుత్సాహం చేస్తున్నారంట, మన అధికారులు మన కార్మికులు భయపెడుతున్నారంట. అటువంటి నిబంధనలకు విరుద్ధంగా అత్యుత్సాహం చేసేటటువంటి అధికారులు కూడా లోపల నుంచి పిట్టి పెట్టి బయటికి లాక్కి తీసుకొస్తామనేటువంటి కూడా హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాం. మీ ఇష్టం వచ్చేట్లు చేస్తా ఉంటే కార్మికులు ఎవరొకరు చూస్తూ ఉండరు. ఇది మా ఆస్తి, మా ఆస్తిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. 20 ఏళ్ళు 25 ఏళ్ల పాటు లోపల ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు ఈ రోజు మిమ్మల్ని అందరూ పీకేస్తాం, మిమ్మల్ని అందరూ తీసేస్తామంటే ఊరుకుంటారని నేను అడుగుతూ ఉన్నాను. నేను ఇదే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, మీ ఉద్యోగం, మీ ముఖ్యమంత్రి ఉద్యోగం పీకేస్తామంటే ఊరుకుంటామని నేను అడుగుతూ ఉన్నాను. అందువల్ల ఊరుకునే ప్రశ్నే లేదు. అలాగే మనల్ని ఈ రోజు మెడికల్ టెస్టులకి హాస్పిటల్కి పంపిస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నాను, 30 ఏళ్ళు 40 ఏళ్ళ వాళ్ళు 50 ఏళ్ళ వాళ్ళు ఎందుకు మెడికల్ టెస్టులకి వెళ్ళాలి? నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు, మీ వయసు 75 ఏళ్ళు, అసలు ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నాడు, అంతే తప్ప మమ్మల్ని మా బిఎఫ్ కి రా, SMS కి రా, ఎలా చేద్దామో పని రండి, మీ అబ్బాయి మీరు రండి, అక్కడ పని చేసి మీరు రూల్స్ తీసుకోమనేటువంటి కూడా అడుగుతూ ఉన్నాను. అందువల్ల ఈ యుద్ధంలో మనమే విజయవంతం అవుతాం.
తప్ప కేంద్ర బీజేపీ గాని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కుయుక్తులు అనేటువంటి ఓటమి అనివార్యంగా జరుగుతుంది. మనందరం ఐక్యంగా ఉద్యమాన్ని ఉధృతం ఈ సమ్మెలో భాగస్వాములు వేసి మన కాంట్రాక్ట్ కార్మికులు ఒక్కడు కూడా తొలగించినటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి పెట్టేదాకా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ యొక్క పోరాటానికి అన్ని వైపులా ఈ స్టీల్ ప్లాంట్ కార్పొరేటర్ గా మీకు అండదండలుగా ఉంటాము. ఇతర కార్పొరేటర్లు కూడా ఈ యొక్క ఉద్యమానికి సంఘీభావం వచ్చేలాగా మీరందరూ కూడా ఒత్తిడి తీసుకురావాలనేటువంటిది కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కొంచెం అట్లా పట్టుకుంటారు లేదంటే మాట్లాడే మైక్ ఆపియాలి ఆవిడ మాట్లాడినప్పుడు మైక్ ఆపియాలి లేదంటే అన్ని లోకల్ అక్కడ ఇప్పుడు వాయిస్ రాదు మరి అంటే అన్ని హలో, ఇప్పుడు మేడం గారిని కూర్చొని మాట్లాడమన్నా ఆవిడ నేను నిలబడే మాట్లాడతాను. కార్మికుల మధ్య నేను ఉంటానని చెప్పి ముందుకు వచ్చి ఆవిడ దీక్షలో కూర్చున్నప్పుడు కూడా మరి ఆవిడ కార్మికుల మధ్య వచ్చి మాట్లాడతానని చెప్పి ఆవిడ మాట్లాడుతూ అందరూ ఆవిడ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. చూడన్నా అది రావాలనా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ విశాఖపట్నం స్టీల్ కి 2000 మంది కార్మికుల ఉద్యోగాలను పీకేసినందుకు నిరసనగా మీ బాధలో పాలు పంచుకోవడానికి మీ తరపున నిరాహార దీక్ష చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మీ రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది. ఈరోజు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి. రాజీవ్ గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రియమైన నాయకుడు. అంత గొప్ప నాయకుడికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఇక్కడ మీకోసం వచ్చిన నాకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు సాధించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. విశాఖపట్నం స్టీల్ గురించి నేను మీకు చెప్పనవసరం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్ట్. కష్టాలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా 2000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. 3 మిలియన్ టన్ల ఉత్పత్తి నుంచి దాదాపు 7 మిలియన్ టన్ల ఉత్పత్తికి తీసుకువెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. అదే రోజుల్లోనే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా
ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనంతపురంలో ఒక మైన్ ఐడెంటిఫై చేసి కూడా ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసి కానీ అమలుపరచకుండా చనిపోవడం జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారే బ్రతికే ఉంటే ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండేది. కానీ ఆ తర్వాత రోజుల్లో మీరు చూశారు 2014 వరకు లాభాలలో నడిచింది ఈ విశాఖపట్నం స్టీల్. 2014 వరకు ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు లాభాలు కూడా ఇచ్చింది ఈ విశాఖపట్నం స్టీల్. కానీ 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగింది, బీజేపీ పార్టీ ఒక శనిలాగా దాపరించింది. ఆ తర్వాతే ఈ విశాఖపట్నం స్టీల్ కు కష్టాలన్నీ మొదలయ్యాయి. క్రమంగా ఒక్కొక్క ఆర్గన్ ని సైలెంట్ కిల్లింగ్ చేసి విశాఖపట్నం స్టీల్ మొత్తం ఊపిరి తీసేసి ఆ తర్వాత విశాఖపట్నం స్టీల్ వాళ్ళ బినామీలకు అదానికో జిందాల్కో అమ్మాలనే కుట్ర చేస్తుంది బీజేపీ పార్టీ. ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ మీద ఉన్న శ్రద్ధ అంతా బీజేపీ పార్టీకి ఈ భూముల మీద మాత్రమే ఉంది. ఈ భూమిని కాజేయడానికి మాత్రమే బీజేపీ ప్రభుత్వం ఇన్ని కుట్రలు పన్నుతుంది. ఒక్కొక్క అభినయం ఒక్కొక్కటి తొలగించుకుంటూ పోవాలన్నట్టు ఒక కుక్కను చంపాలి అంటే అది ముందు ఒక కుక్కను చంపాలి అంటే అది ముందు ఒక పిచ్చి కుక్క అని ఒక ప్రచారం చేస్తే చాలు, అదంతకదే జనాలే దాన్ని చంపేస్తారు అన్నట్టుగా అదే ఫార్ములాని సైలెంట్ కిల్లింగ్ ఫార్ములాని అమలుపరిచింది బీజేపీ. మెల్లగా క్రమంగా రా మెటీరియల్ కాస్ట్ను పెంచుకుంటూ పోయింది, బొగ్గును కూడా అందుబాటులో లేకుండా చేసింది. ఆఖరికి గంగవరం పోర్టులో నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా పెంచుకుంటూ పోయింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, క్యాప్టివ్ మైన్ ఇయ్యకపోగా సెయిల్లో విలీనం చెయ్యకపోగా అన్ని రకాలుగా అన్యాయం చేస్తూ ఈరోజు విశాఖపట్నం స్టీలు 28,000 కోట్ల రూపాయల అప్పులో ఉంది అంటే దానికి కారణం బీజేపీ పార్టీ. మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఈ ప్రాజెక్టు ఎటువంటి పరిస్థితిలో ప్రైవేటైజ్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. ఇటీవల అసలు ఒక రకంగా కాదు కదా, 2021లోనేమో ఒక ప్రకటన చేస్తారు, దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నాము అని చెప్తారు. ఆ తర్వాత నాయకులు వస్తారు, ప్రైవేటీకరణ చేయటం లేదు అని మంచి మాటలు చెప్తారు, మీ ఓట్లు ఉంచుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ పార్లమెంటుకు వెళ్ళి ఆ నిర్ణయం మారలేదు అంటారు. ఏది నిజము ఏది అబద్ధం, ఇంకెన్ని మోసాలు చేస్తారు, ఇంకెన్ని రకాలుగా వీళ్ళ కడుపులు కొడతారు. మొన్నటికి మొన్న 11,000 కోట్ల రూపాయల ప్యాకేజీ విడుదల చేస్తున్నామని చెప్పారు. 8,000 కోట్ల రూపాయలు ఇచ్చారట. ఆ 8,000 కోట్ల రూపాయలు ఇచ్చింది ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టు కోసం, స్టీల్ ఫ్యాక్టరీ కోసం వాడింది లేదు. ఒక్క రూపాయి కూడా ఉత్పత్తి పెంచుకోవడానికి కానీ, ఎక్స్పాన్షన్ కానీ, కార్మికుల జీతాలు ఇవ్వడానికి కానీ, వాళ్ళ వెల్ఫేర్ కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు. 11,000 కోట్ల రూపాయల్లో 8,000 కోట్ల రూపాయలు వచ్చిన అర్ధ గంటలోనే అప్పులు తీర్చడానికి వెళ్లిపోయింది. అంటే ఒక కేంద్ర సంస్థ నుంచి డబ్బు వచ్చింది, ఇంకో కేంద్ర సంస్థకు వెళ్లిపోయింది. మరి ఏం ఉద్ధరించినట్టు బీజేపీ పార్టీ? ఇంకా ఇవ్వాల్సింది 3,000 కోట్ల రూపాయలు. ఆ 3,000 కోట్ల రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారట? ఇక్కడ 5,000 మంది ఉద్యోగాలు పీకేస్తే అప్పుడు ఆ 3,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తారట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఇప్పటికీ 2,000 మంది ఉద్యోగాలను తీసేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 కాదు, 200 కాదు, 2,000 మంది ఉద్యోగాలు అంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. 10,000 మంది జీవితాలను ఎఫెక్ట్ చేసే డిసిజన్ ఎట్లా పడితే అట్లా, ఒక పద్ధతి లేదు, ఒక ప్రొసీజర్ లేదు. ఎందుకు ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం.
ఎవరి ఉద్యోగాలు పీకేశారు, ఇక్కడ పని చేస్తున్న వాళ్ళ ఉద్యోగాలు పీకేశారు. ఇందాక ఒక అన్న చెప్తూ మాట్లాడాడు, మేము భూములు ఇచ్చాము, ఇక్కడ మా పూర్వీకులు భూములు ఇచ్చారు, ఇక్కడ మా బ్రతుకులను ఇచ్చాము ఈ ఫ్యాక్టరీకి, మా రక్తాన్ని ఇచ్చాము ఈ ఫ్యాక్టరీకి. కానీ ఈ రోజు మాకేం చేస్తుంది ప్రభుత్వం అంటే ఇదే భూమి మీద కన్నేసి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసి ఈ భూమిని అదాని లాంటి వాళ్ళ కట్టబెట్టాలని చూస్తుంది. ఇది అన్యాయం కాకపోతే దీన్ని ఏమనాలి? ఈ నాయకుడు ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? ఏమనాలి వీళ్ళని? అసలు చంద్రబాబు గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక సంస్థలో 2000 మంది ఉద్యోగాలను తీసేస్తే కనీసం స్పందించాల్సిన అవసరం లేదా? అడుగుతున్నాం. జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం, బీజేపీ పార్టీని అడుగుతున్నాం. ఇక్కడ వాళ్ళు ఓట్లేస్తే మీకు అధికారం వచ్చింది. ఇక్కడ పక్కనే ఎమ్మెల్యే ఏమో జనసేన, టీడీపీ. మరి అలాంటప్పుడు ఒక్కరైనా వచ్చి ఆదుకున్నారా? 2000 మంది ఉద్యోగాలు పోతే ఒక్కరు కూడా ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నాం. ఇదే కూటమి సర్కార్, ఇదే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతుతో ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది. అసలు చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోతే బీజేపీకి అధికారం వచ్చేదే కాదు. కానీ ఈ రోజు బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది అంటే దానికి కారణం మీరు వేసిన ఓట్లు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అక్కడ ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. మరి అలాంటప్పుడు ఈ ప్రజలకు కనీస కృతజ్ఞత లేకుండా ఒక్క మేలైనా చేసిందా బీజేపీ ప్రభుత్వం? మరి చేయని మేలుకు చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని అడుగుతున్నాం. మనకి ఏం ఒరగబెట్టారు వాళ్ళు? మనకి ఏమిచ్చారు వాళ్ళు? మనకు ప్రత్యేక హోదా ఇచ్చారా? మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారా? లేక విశాఖ స్టీల్ కు సంబంధించిన కార్మికులకు భరోసా ఇచ్చారా? ఏం చేశారని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాం, 2000 మంది ఉద్యోగాలను తీసేశారు. ఒకప్పుడు 34,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇదే విశాఖ స్టీల్లో. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజున 34,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇదే విశాఖ స్టీల్లో. మరి ఈ సంవత్సరం మొదట్లో ఉన్నది కేవలం 23,000 మంది. అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 34,000 ఉద్యోగాలను కాస్త 23,000కు కుదించింది. అది సరిపోదన్నట్టు మొన్న 2,000 మంది ఉద్యోగాలను తీసేశారు. ఇంకొక 5,000 మందిని ఇంకో 3,000 మందిని తీసేస్తారట. పర్మనెంట్ ఉద్యోగస్తుల్లో కూడా బలవంతంగా బీఆర్ఎస్ ఇప్పించి ఇంకో 2,000 మందిని తీసేస్తారట. అంటే ఈ లెక్కన 34,000 మంది ఉద్యోగాలు ఉన్న ఈ సంస్థలో కనీసం సగం 16,000 మంది కూడా పని చేయకూడదు. ఇదే బీజేపీ అజెండాగా పెట్టుకుంది. కార్మికులను తగ్గిస్తే ఆ తర్వాత సంస్థను నిర్వీర్యం చేయొచ్చు, కొట్లాడే వాళ్ళు కూడా ఉండరు అన్నదే బీజేపీ పార్టీ కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. పక్కన హిందుస్థాన్ జింక్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందన్నా? 4 కిలోమీటర్. ఏమైందన్నా హిందుస్థాన్ జింక్? ఏమైంది? అప్పుడు కూడా ఆ రోజు కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. హిందుస్థాన్ జింక్ ఏమో కేంద్ర సంస్థ, 8,000 మంది పనిచేశారు హిందుస్థాన్ జింక్ అనే కంపెనీలో. దాన్ని బీజేపీ పార్టీ వేదాంత అనే గ్రూప్కి అమ్మేస్తే ఏం చేసింది వేదాంత గ్రూప్? హిందుస్థాన్ జింక్ నడిపిందా? 8,000 ఉద్యోగాలను నిలిపిందా? మొత్తం 8,000 మందిని పీకేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది ఆ భూములతో. అదే చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ ఈ విశాఖ స్టీల్లో కూడా. దీనికి ఒప్పుకునే ప్రశ్నే లేదు.
కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని, మోడీ గారిని డిమాండ్ చేస్తుంది. 2000 మందిని ఎవరినైతే ఉద్యోగాల నుంచి తీసేశారో ఆ కారణంగా వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. తీసేస్తాము అని బెదిరిస్తున్న ఇంకో 3000 మందిని ఉద్యోగాలను కూడా ముట్టుకునే అవకాశమే లేకుండా అసలు మొత్తం ఎంతమంది ఉద్యోగస్తులుంటే అంతమందికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు, ఈ సంస్థను ప్రైవేటీకరణ చేయబోము అని చంద్రబాబు గారు రేపో ఎల్లుండో ఢిల్లీకి వెళ్తారని కూడా చెప్తున్నారు. ఈ సంస్థ ప్రైవేటీకరణ చేయబోము అని కేంద్రంతో చెప్పించాలి అని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. విశాఖ స్టీల్ కు క్యాప్టివ్ మైన్స్ ఇప్పించాలి, ఇప్పించిన తర్వాత సెయిల్ లో కూడా విలీనం చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ చెప్తుంది, ఇక్కడ నిరాహార దీక్షకు కూర్చుంది ఈ 2000 మంది ఉద్యోగాలను మళ్ళీ భర్తీ చేయించడానికే. ఈ డిమాండ్ మీట్ అయ్యేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. విశాఖ ఉక్కు, 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 విశాఖ ఉక్కు. ఒక్క నిమిషం ఉండి బ్రదరు. తీసేస్తావా? ఆడియోది అయిపోయింది కదా. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు వీరందరూ పొట్టుపడతారంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏమి పట్టించుకోకుండా నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు వచ్చారు, వాళ్ళ గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు వచ్చారు, పవన్ కళ్యాణ్ వచ్చారు, ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుతూ ఉన్నారు. ఆ కాపాడిన దానికి ఇంకా మీరు కాపాడి 1 year అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి, కానీ ఇంకా కాపాడాల్సిన ఉందా? మీరు మోసపూర్తి ప్యాకేజ్ ఇచ్చారు. ప్యాకేజ్ ఇచ్చింది ఈ స్టీల్ ప్లాంట్ కాపాడడానికి, కానీ కార్మిక ఉద్యోగాలు చేయడానికి కాదండి. మీరు ఇంకా చెప్తున్నారు 10 సంవత్సరం మేము 5 లక్షలు 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఉన్న ఉద్యోగాలు పోతుంటే ఇంకా కొత్త ఉద్యోగాలు ఎక్కడండి? 5,000 ఉద్యోగాలు తీసేస్తామని డైరెక్ట్ గా యాజమాన్యం చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం మాకు ఆదేశించింది, ఆ ప్యాకేజ్ లో భాగం మా కండిషన్ ఉందని చెప్పి యాజమాన్యం చెప్తుంది. దాన్ని మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడే మేడం గారు
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 5,000 మంది పేద కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడితే మీరు మాట్లాడాలని అడుగుతున్నాను. ఆర్సల్ మిట్ల గురించి ఇంకా ఇక్కడ కొత్త స్టీల్ ప్లాంట్ పెడతామంటున్నారు. వాళ్ళకి భూములు ఇచ్చేసారు, ఆల్రెడీ క్యాపిటల్ పోర్టు కూడా ఇచ్చేశారు నిబంధనలన్నీ సవరించి. ఇంకా దానికి ఇంకా శంకుస్థాపన చేయలేదు. కానీ దానికి మైన్స్ గురించి ప్రధానమంత్రితో మాట్లాడుతున్నారు. 40 సంవత్సరాల నుంచి ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ మైన్స్ లేపడం వల్ల, కోల్ మైన్స్ లేపడం వల్లే వేల కోట్ల నష్టం వస్తుంది తప్ప ఈ కార్మికుల వల్ల కానీ ఉద్యోగాలు ఒక్క రూపాయి కూడా నష్టం రావాలని సంగతి పార్లమెంట్ లో చెప్పారు మీ మంత్రి గారే, మీ స్టీల్ మంత్రి గారే చెప్పారు. కానీ పేద కార్మికులు తప్పుతో పట్టించి కార్మికులు పనిచేయాలని మళ్ళా దొడ్డుదారని ప్రచారాలు చేసి ఈ కార్మిక వర్గమే స్టీల్ ప్లాంట్ కాపాడుకుంది. ఈరోజు 20% ఉన్న మ్యాన్ పవర్ కాస్ట్ 8% తగ్గించినా, మీరు జీతాలు ఇవ్వకపోయినా, హెచ్ఆర్ఏ తీసేసినా, ఎలవెన్సులు తీసేసినా, కాంట్రాక్ట్ కార్మికులకి నోటీస్ తీసేసినా, బోనస్ తీసేసినా ఎందుకు పనిచేస్తున్నాం అంటే ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి పనిచేస్తున్నాం తప్ప మా దేశం రక్షించుకోవడానికి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని 4 లక్షల కోట్ల ప్రజల ఆస్తి, భారతదేశ ప్రజల ఆస్తి కాపాడుకోవాలని ఈ కార్మికులందరూ కూడా జీతాలు తగ్గించినా, జీతాలు ఇవ్వకపోయినా, ఎలవెన్సులు తగ్గించినా పనిచేస్తున్నాం. మేము మొత్తుకున్నాం. 20వ తారీఖు వరకు టైం ఇస్తున్నాం. మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎవరైతే తీసేశారో 2,000 మందిని వాళ్ళని మీరు తీసుకోవాలని ఆర్ఎస్సీ చెప్పడం జరిగింది. ఏ ఒక్కరిని తీయడానికి వీల్లేదు. అందుకే మేము 20వ తారీఖు టైం ఇస్తున్నామని చెప్పి మేము ఆర్ఎల్సీ దగ్గరే అన్ని కార్మిక సంఘాలు కూడా యాజ్ఞానం చెప్పడం జరిగింది. కానీ పరిష్కరిస్తారనుకున్నాం సమస్య, కానీ జటిలం చేశారు. ఈరోజు మేడం గారికి తీసుకొచ్చినందుకు బాధ్యత మీదే. ఆమె ఇక్కడ సంగారెడ్డి గారంటే ఆషామాష కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన కుమార్తె, జాతీయ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు. ఆమె వచ్చి నిరాహార దీక్ష కూర్చుంది అంటే కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి. ఎటువంటి ఏం జరిగినా పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి, పురంధేశ్వర్ గారి బాధ్యత. ఈ రాష్ట్రంలో ఇక్కడ విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో భారీ మెజార్టీతో మీరు గెలిచి ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచారు అంటే ఈ కార్మిక వర్గమే, ఈ కుటుంబాలే మీకు గెలిపించారు. ఈ కుటుంబం మిమ్మల్ని గెలిపించారు. మీరు భారీ మెజార్టీలో ఎక్కడ రాలేదు రాష్ట్రంలో. ఈ రెండు ఉమ్మడి అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలో ఎక్కువచ్చిన మెజారిటీ ఏ ఎమ్మెల్యేకి, ఎంపీకి రాలేదు. లేకపోతే ఎందుకు చేశారు? మీరు స్టీల్ ప్లాంట్ కాపాడుతారని. వచ్చి 1 year అవుతుంది, 11 ఏళ్ళు అవుతుంది అధికారం వచ్చి. ఈ సమస్య పరిష్కరించలేదు. మేము ఒకటే చెప్తున్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ప్రభుత్వం కొనసాగిస్తామని ఏదైతే కేబినెట్ నిర్ణయం తీసుకున్నారో జనవరి 27, 2021లో ఆ నిర్ణయాన్ని వెంటనే ప్రకటించాలి, ఆ కేబినెట్ ద్వారా ప్రకటించాలని మనం డిమాండ్ పెట్టాం. రెండోది స్టీల్ ప్లాంట్ మైన్స్ కేటాయించండి, లేదా సేల్ లో కలిపేయండి చెప్పి మేము డిమాండ్ పెట్టాం. అంతకంటే ఏం పెట్టలేదు. మేము సంవత్సరం బట్టి జీతాలు లేకపోయినా, ఎలవెన్సులు లేకపోయినా, మీరు ఏం చేసినా ఈ 4 సంవత్సరాలు ఒక్క సమ్మె కూడా చేయలేదు. మేము ఇబ్బందులు పడినా సరే ఒక సమ్మె చేయలేదు, పని ఆపలేదు, ఉత్పత్తి చేస్తున్నాం. చేతగాని మేనేజ్మెంట్, కేంద్ర ప్రభుత్వం రా మెటీరియల్ సప్లై చేయలేకపోతున్నారు. స్టీల్ ప్లాంట్ కి 25,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఎక్స్పెన్షన్ చేశాం. అప్పుడు వడ్డీ కట్టాం. ఒక్క రూపాయి కూడా వడ్డీ మేము ఎగ్గొట్టలేదు. ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 16 లక్షల కోట్లు మాఫీ చేశారు కార్పొరేట్ సంస్థలకి. మా స్టీల్ ప్లాంట్ నుంచి 1 రూపాయి మీరు కొట్టారా? మా జీతాలు తగ్గించుకొని వడ్డీలు కట్టాం. మేము ఏ బ్యాంక్ అయినా వడ్డీ 1 రూపాయి తగ్గించేవారు, కానీ అసలు కాదు, వడ్డీ కూడా 1 రూపాయి తగ్గించలేదు. మేము మొత్తం కూడా ప్రతి నెల మా జీతాలు ఆపుకొని మీకు వడ్డీలు కడుతున్నాం. అలాంటి నిజాయితీగా స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోరు. ప్రజలు తిరగబడితే ప్రభుత్వాలు ఏం కాదు, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి. కాంగ్రెస్ పార్టీకి ఈ అధికారం పెద్ద ఎక్కువ కాదు. 50 సంవత్సరాలు దేశంలో పాలించారు, రాష్ట్రంలో పాలించారు. ఈ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. పెద్ద ఎన్టీపీసీ కట్టిన స్టీల్ ప్లాంట్ అదే కాంగ్రెస్ పార్టీ. మేము రాత్రి బాబు ఈ టెంట్ లో కూర్చొని యూనియన్ నాయకులు కానీ అందరూ కూడా మా స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం, మమ్మల్ని కాపాడని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వేడుకుంటున్నాం. అయితే కూటమి ప్రభుత్వం ఎలాంటి మోసాలు చేస్తే మీరు 4 సంవత్సరాలు ఉంటారు. అలా ఎందుకు వస్తాయి? ఎవరు ప్రజలందరూ మొన్న
గతంలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 151 ఇచ్చారు, మీ కూటమికి 157 ఇచ్చారు, 164 ఇచ్చారు ఎమ్మెల్యే. ఈ ప్రజలే ఇచ్చారు, ఆయన దించారు, మీకు ఇచ్చారు. మరలా మీరు తప్పులు చేస్తే, కార్మికులకు అన్యాయం చేస్తే ఆ గతి ఖచ్చితంగా పడుతుంది, అందులో డౌటే లేదు. ఎన్ని చేసిన ప్రజల ప్రభుత్వం ఇది, ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికుల జీవితాలు కొట్టగొడతామంటే మేము ప్రాణ త్యాగాలు సిద్ధంగా ఉన్నాం, ఖచ్చితంగా సావడానికి సిద్ధంగా ఉన్నాం, అందరూ రెడీగా ఉన్నాం. నిజానికి మాకు జీవితం పోయినప్పుడు ప్రాణం ఏంటండి? మన తిండి లేకపోతే ఎలా చనిపోతాం? మనం తిండి లేకపోతే ఎలా చనిపోతాం? మా ఉద్యోగం చేస్తున్న తిండి లేనంటే ఇంకా 8,000 మంది నిర్వాసితులు పాసి పనికి వెళ్తున్నారు. వాళ్ళ పనులను చూడక ఈ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి పాసి పనులు చేసుకొని పని చేస్తున్నారు భూమి నుంచి కూడా. వాళ్ళ ఉద్యోగాల గురించి ఎదురు చూస్తుంటే ఉన్న ఉద్యోగాలు పీకేస్తే ఇక్కడ కార్మికులు కానీ, కార్మిక వర్గాలు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ చూస్తూ ఊరుకోవు. ఖచ్చితంగా దీన్ని మేము న్యాయంగా, మేము చాలా ఓపిక, అన్ని యూనియన్స్ కూడా, నేను ఒక యూనియన్ నాయకుడిగా నేను అన్ని మీటింగ్ లోనే యాజమాన్యానికి మొత్తుకున్నాను. ఇలాంటి బంగారు పోత స్టీల్ ప్లాంట్ ని పాడు చేస్తున్నారు, యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తుంది, ఇది ప్రజల ఆస్తి, ప్రజల 140 కోట్ల ప్రజల ఆస్తిని మీరు పాడు చేస్తారని చెప్పి ఎన్నోసార్లు హెచ్చరించాను. నేను నా మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పాను. నేను సీఎం గారు మీరు అన్ని మీరు అడిగారు, మీరే కంపెనీ నాశనం చేస్తున్నారు, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మీరు కలిపి ఈ కార్మికులు పొట్టగొడుతున్నారు. కార్మికులు ఎప్పుడు కూడా కష్టపడి పనిచేసి 120% కూడా 3 మిలియన్ కెపాసిటీ ఉన్నప్పుడు ఉత్పత్తి చేసి 18,000 కోట్ల లాభాలు తీసుకొచ్చి మళ్ళా దీని విస్తరణ కూడా మా సొంత డబ్బులతో చేసుకుని మళ్ళీ అప్పు చేసి కూడా విస్తరణ చేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం గతంలో పెట్టిన 5,000 కోట్లు పెట్టుబడి అయితే 4 లక్షల కోట్ల ఆస్తిని పెంచిన ఘనత ఈ రోజు కార్మిక వర్గాన్ని, కార్మికులకి ఈ అన్ని సంగతులు కూడా మీ అందరూ తెలుసు. కాబట్టి దయచేసి ఈ ఉద్యమాన్ని మీరు చల్లారేయాలి అంటే మేడం గారు ఏం చెప్పారు అదే మా డిమాండ్. ఫీజులు 8,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకి నియమించుకోవాలి. ఖచ్చితంగా మీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు, ఈ పేడి పని చేస్తామని దాన్ని వెనక్కి తీసుకోవాలి, పార్లమెంట్ లో అనౌన్స్ చేయాలి. మీరు ఎక్కడికి వచ్చిన నాయకులు వచ్చి పేడి పరం కాదు అంటే కాదు, పేడి పరం చేయడానికే ఇదంతా రెడీ చేస్తున్నారు. ఎందుకంటే ప్రైవేట్ చెప్పిన జిందాలు చెప్పాడంట 10,000 మందితో నడుపుతున్నాను నేను 10,000 మిలియన్ టన్ను స్టీల్ ప్లాంట్ 10,000 నడుపుతున్నాను. మీ స్టీల్ ప్లాంట్ లో మీకు ఎక్కువ ఉన్నారు, ఆ ముందు ఎంప్లాయీస్ తీసేస్తే నేను కొన్న సిద్ధంగా ఉన్నాను చెప్పి జిందాలు చెప్పాడంట. ఆ జిందాలు చెప్పిన దాని మీదే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం యాక్ట్ చేస్తుంది. ఆ సెక్రటరీ గారిని మేము రమ్మంటున్నాం. మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు మంచి కుమారస్వామి గారు ఈ స్టీల్ ప్లాంట్ వచ్చి చూసిన తర్వాత నాకే బాధ అనిపించింది, ఏంటి ఇలాంటి స్టీల్ ప్లాంట్ అమ్మడం అని చెప్పి. నేను కూటమి ప్రభుత్వం తాలూకా ఎన్డీఏ పాలసీ తప్ప దాన్ని వ్యతిరేకించలేను, కానీ స్టీల్ ప్లాంట్ సహాయం చేస్తానని చెప్పారు. ఆ 13,000 ప్యాకేజ్ ఇచ్చి ఆ రోజు కూడా ఆయన చెప్పాడు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్యాకేజ్ ఇదే ఫస్ట్ టైం, అది నేను బలవంతం చేసి పిఎం ఆఫీస్ తిరిగి ఆ 11,000 తీసుకొచ్చి దీనికి కేటాయించాం. కానీ ఎన్డీఏ కూడా అయితే ఈ స్టీల్ ప్లాంట్ అమలమే దాని తాలూకా ఉద్దేశం అని చెప్పి ఆయన ఎన్డీఏ కూడా ఆయన మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఆయన రికార్డ్స్ కూడా ఉన్నాయి, ఆయన మీడియాలో ఎక్కడ పోలేదు. అది క్వాలిటీ ఆయన చెప్తున్నారు. ప్రభుత్వ సంస్థలు ఇప్పుడు అమ్మకూడదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సౌత్ ఇండియాకే పెద్ద స్టీల్ ప్లాంట్. ఇలాంటి స్టీల్ ప్లాంట్ స్టీల్ మినిస్టర్ గా ఉండగా ఒక మాజీ ప్రధానమంత్రి కొడుకుగా ఉండి చూసిన తర్వాత ఇంత బ్రహ్మాండమైన స్టీల్ ప్లాంట్ ఎలా అమ్మేస్తారని చెప్పి నాకే బాధ అనిపించిందని చెప్పి రాజశేఖర గారు మీరు అందరూ కలిసినప్పుడు చెప్పడం జరిగింది. ఆయన మిత్రులారు, ఇలాంటి స్టీల్ ప్లాంట్ బంగారు పోతూ ఇలాంటి స్టీల్ ప్లాంట్ మన దేశంలో కూడా కట్టలేదు, ఇంక ఏ ప్రభుత్వం కూడా కట్టలేదు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇలాంటి స్టీల్ ప్లాంట్ కట్టాలి తప్ప ఏ ప్రభుత్వం కూడా కట్టలేదు. అలాంటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి మేము ప్లాంట్ త్యాగాలు సిద్ధంగా ఉన్నాం. ఎంతో మంది చనిపోయారు. ఆ రోజు ప్లాంట్ రావడం 30 మంది చనిపోతే ఈ నిర్మాణాలు కూడా 1000 మంది చనిపోయారు. ఈ 40 సంవత్సరాలు ప్రమాదంలో కలిసి 500 మంది చనిపోయారు. ప్రాణాల త్యాగాలకు ఏమి రావు. ప్రాణం మన చేతిలో ఉండదు. దేవుడు ఎప్పుడు తీసుకెళ్ళిపోతే అప్పుడు వెళ్ళిపోతాం. ఎవరి ప్రాణం ఎవరి చేతిలో ఉండదు, దేవుడు భగవంతుడి చేతిలో ఉండాలి. మన జీవితాలు పోయినప్పుడు మనం ప్రాణ త్యాగాలైనా సిద్ధంగా ఉండాలి, దేనికైనా సిద్ధంగా ఉండాలి. మేమే ఉంతం కోరుకోవట్లేదు. మా ఉద్యోగాలు కాపాడండి, మా జీవితాలు కాపాడండి. మా భార్య పిల్లలు పోషించుకోవడానికి కూలి పని ఇచ్చారు, ఆ కూలి పని మీరు కంటిన్యూ చేయని చెప్పి వేడుకుంటున్నాం. యాజమాన్యాన్ని వేడుకున్నాం, పోలీసు సహకారం తీసుకున్నాం. పోలీసులు కూడా మేము చెప్తున్నాం, మిత్రులారా మీరే మేము ఫ్రెండ్స్ ప్రజలమే, మీకు మా విరోధం లేదు. శాంతియుతంగా మేము 4.5 years నుంచి ఇక్కడే గంటలోనే మేము కూర్చొని చేస్తున్నాం. మీరు మా కోఆపరేట్ చేశారు, డెఫినెట్ గా అదే కోఆపరేషన్ చేయండి. మీరు అంతకంటే ఎక్కువ చేస్తే ఈ 2 రోజుల నుంచి కూడా ఎక్కువగా పోలీసులు కార్మికులు బెదిరించడం, కార్మిక చట్టాలు ఉన్నాయి, కార్మిక రైట్స్ ఉన్నాయి.
పేరమ్మ అసోసియేషన్ కార్మికులకి సమ్మె చేసే హక్కు రాజ్యాంగంలో ఇచ్చారు. దాని ప్రకారం సమ్మె రోజు అఫీషియల్ గా మేనేజ్మెంట్ ఇచ్చాం. అఫీషియల్ గా మేనేజ్మెంట్ సమ్మె చేస్తున్నాం. ఈ శాంతియుతంగా చేసే సమ్మెను మీరు మాకు కోఆపరేట్ చేయండి. కార్మికులను కూడా మేము ఎవరు కూడా లోపలికి వెళ్ళకుండా బయటే ఉంటాం. ఈ సమస్య పరిష్కారం వరకు ఖచ్చితంగా అన్ని కార్మిక సంఘాలు ఈ రోజు మేడం గారు వచ్చినందుకు ధన్యవాదాలు, అభినందనలు. ఆమె తెగించి మన కార్మిక వర్గం గురించి, మన స్టీల్ ప్లాంట్ గురించి మనకు వచ్చి ఆమరణ దీక్ష చేయడానికి వచ్చారు అంటే నిజంగా ఆమె పాలకి పాదాలు నమస్కారం పెట్టాలి మనం అందరం. ఎందుకంటే మేడం ఖచ్చితంగా మనం సాధిస్తాం. మీ యాత్రలో ఇది సాధించే వరకు లేదా దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మా నిరాశ ఉమ్మడాపురం చెప్పాడు చావడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి. ఖచ్చితంగా చావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఈ సమస్య పరిష్కరించండి. యాజమాన్యం వేడుకున్నాం. వాళ్ళు చెప్పారు మా చేతిలో లేదు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడుకోమని చెప్పారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు. కాబట్టి దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలి. ఫుల్ స్టాప్ పెట్టకపోతే విశాఖపట్నం జిల్లా కాదు ఈ 3 జిల్లాల జనాలందరూ కూడా ఇక్కడికి వస్తారని చెప్పి తెలియజేస్తుంది. మిత్రులారా, హెచ్ఎంఎస్ లేరు ఇప్పుడు అప్పారావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు అప్పారావు గారు